శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. కాలభైరవ జయంతి, కాలభైరవ చరిత్ర ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ కంటెంట్ కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. మార్గశీర్ష శుక్ల అష్టమి రోజున కాలభైరవ జయంతి. దీన్నే కాలభైరవాష్టమి అని కూడా అంటారు. సాక్షాత్తు పరమశివుని అవతారం కాలభైరవుడు. ఈ స్వామివారి వాహనం కుక్క, శునకం. అందుచేతని ఈ రోజున కుక్కలకి పూజ చేసి రొట్టె ముక్కలు విసురుతాం. భైరవ అవతారానికి ఒక కారణం కూడా ఉంది అనే శాస్త్రం చెప్తాం. కాశీ ఖండంలో కూడా చెప్తారు. ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణు మధ్య ఒక వివాదం రేగింది. విశ్వాన్ని ఎవరు కాపాడుతున్నారు, పరతత్వం ఎవరు, ఇది వాళ్ళిద్దరి మధ్య చర్చకి దారితీసినటువంటి సందర్భం. ఆ సందర్భంలో మహర్షులు అందరూ కూడా దీని మీద ఇలా చెప్పారు. సమస్త విశ్వానికి మూలమైనటువంటి పరతత్వం తేల్చి చెప్పడానికి వీలు కాని, అంటే ఈ సృష్టి ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది, ఎట్లా ప్రారంభమైంది, మిమ్మల్ని ఎవరు సృష్టించారని చెప్పడం అనేది చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఈ సమస్య కారణం ఇది మీరిద్దరే. కాబట్టి మీరిద్దరు కూడా ఆసక్త విభూతికి నుండే ఏర్పడినటువంటి వారే కదా అన్నారు ఋషులు. ఈ వాదనను అంగీకరించిన శ్రీ మహావిష్ణువు మౌనం వహించాడు. కానీ బ్రహ్మగారు మాత్రం మౌనం వహించలేదు, దాన్ని అంగీకరించలేదు కూడా. ఆ పరతత్వం మరెవరో కాదు, నేనే అని తన యొక్క బ్రహ్మగారు తన యొక్క అహంకారాన్ని చూడడం జరిగింది. అప్పుడు వెంటనే పరమశివుడు భైరవ స్వరూపాన్ని చూపి బ్రహ్మగారికి గర్వభంగం కలిగించడం జరిగింది. ఈ భైరవ అవతారానికి కారణమైన రోజు మార్గశిర శుద్ధ అష్టమి కావటంతో దీన్ని కాలభైరవాష్టమిగా పిలుస్తారు. ఈరోజే మనం కుక్కలకు పూజ చేసి రొట్టె ముక్కలు వేయటం అవుతుంది. అయితే మన పురాణాలు శాస్త్రాల ప్రకారం భైరవుడు చాలామంది ఉన్నారు. రౌద్ర స్వరూపుడు, అష్టాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీష్మ భైరవుడు, శంభర భైరవుడు అని 8 రకాలు. ఇవి కాకుండా ఇంకొక 2 భైరవుడు కూడా ఉన్నారు. వీళ్ళు మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు. వీరిద్దరూ కూడా కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడటానికి ఎర్రగా ఉంటాడు, బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు, తలపై చంద్రుడు ఉంటాడు, 4 చేతులు ఉంటాయి, ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది. స్వర్ణాకర్షణ భైరవుడిని కనుక పూజిస్తే సిరి సంపదలు ఇస్తాడని చెప్పి శాస్త్రం. ఇతర భైరవుడి విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరంగా ఉంటాడు. రౌద్ర నేత్రాలు, పదునైనటువంటి మండే వెంట్రుకలు, పదునైనటువంటి దంతాలు, దిగంబరాకారం, పుర్రెలదండ, నాగాభరణం ఉంటాయి. 4 చేతుల్లో పుర్రె, డమరకం, సోలం, ఖడ్గం ఉంటాయి. ఇవి కాకుండా ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు శాశ్వతుడు, నిత్య భైరవుడు. భక్తి శ్రద్ధలతో కొలిచేవారంతా కూడా ఓం కాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అని ప్రార్థిస్తారు. ఇది భైరవుని యొక్క గాయత్రి మంత్రం. గ్రహబలాలను అధిగమించి జీవితాన్ని సంకల్ప సిద్ధి పొందడం భైరవ ఉపాసకులు సాధ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడు కాశీక్షేత్రంలో పాలకుడిగా కీర్తించారు. అంటే కాశీ వెళ్ళి ప్రతి వాళ్ళు కూడా మేము విశ్వేశ్వరుని దర్శించుకున్నామండి, అన్నపూర్ణ అమ్మవారిని దర్శించుకున్నామండి, విశాలాక్షి అమ్మవారిని దర్శించుకున్నామండి, డుండి గణపతిని దర్శించుకున్నామండి, తైలభాండేశ్వర స్వామి గుడికి వెళ్ళామని అంటారు. కానీ కాశీలో అడుగు పెట్టిన తర్వాత ముందు కాలభైరవ దర్శనం చేసుకున్న తర్వాతే కాశీ విశ్వేశ్వరుని అయినా దర్శించాలని శాస్త్రం. ఇదే విషయం కాశీ ఖండంలో కూడా ఉంది. ఎందుకంటే క్షేత్రపాలకుడు యొక్క అనుమతి తర్వాతే మనం లోపలికి అడుగు పెట్టాలి. కాబట్టి ముందు క్షేత్రపాలకుడిని ప్రసన్నం చేసుకున్న తర్వాత మనం కాశీ వెళ్ళినట్టయితే ఇంకా అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. ఇప్పుడు పెద్ద తిరుపతి వెళ్తే ముందు వరాహ స్వామివారిని దర్శించుకోవాలి, ఎందుకంటే ఆయన క్షేత్రపాలకుడు.
వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత మాత్రమే వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. ఇది వెంకటేశ్వర స్వామి వారు వరాహస్వామి వారికి ఇచ్చినటువంటి వరం. ఎవరైతే ముందుగా నిన్ను దర్శించుకుని నన్ను తర్వాత దర్శించుకుంటారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి, సకల సంపదలు కలుగుతాయని. అట్లాగే ఏదైనా సరే క్షేత్రంలో ముందు క్షేత్రపాలకుడిని దర్శించుకోవాలి. క్షేత్రపాలక దర్శనం అయిన తర్వాత మాత్రమే మిగతా దేవి దేవతలు అక్కడ ఏవైతే ఉన్నాయో క్షేత్రాలు, వివిధ క్షేత్రాలని దర్శించుకోవడం వల్ల వచ్చేటువంటి పుణ్యం ఎక్కువ. అది ముందు మనం తెలుసుకోవాలి. అట్లాగే కాలభైరవుడిని కాశీలో దర్శించుకున్న తర్వాత మాత్రమే మిగతా కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, విశాలాక్షి, డుండి గణపతి, తిలభాండేశ్వర మందిరం, గవ్వాలమ్మ గుడి, సంకటమోచన హనుమాన్ మందిరం, దుర్గాకుడ్ ఇవన్నీ కూడా దర్శించేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను చెబుతున్న మాట కాదు, కాశీ ఖండం చెబుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ముందు ఆ క్షేత్రపాలకుడు ఎవరైతే ఉంటారో ఆ క్షేత్రపాలకుని దర్శనం చేసుకున్న తర్వాత మాత్రమే ముందుగా అక్కడ ఉన్నటువంటి దేవతలను దర్శించుకోవాలి. అట్లాగే కాలభైరవ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, కాలభైరవ క్షేత్రాలు ఎన్ని, భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, విదేశాల్లో ప్రపంచంలో ఎక్కడెక్కడ కాలభైరవ దేవత మందిరాలు, కాలభైరవ క్షేత్రాలు ఉన్నాయో కూడా మీకు మళ్ళా త్వరలో ఇంకో వీడియోలు చెప్తాను. కాలభైరవ ఉపాసనగా చేసినట్టయితే కనుక చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు కాలభైరవుడు, చాలా శక్తివంతం. కాలభైరవుడికి ఇంకో విషయం ఏంటంటే శివుడు ఆయుష్ను మాత్రమే ఇస్తాడు, ఆయుర్దాన్ని ఇస్తాడు. కాలభైరవుడిని పూజ చేస్తే ఆయుర్దాన్ని పెంచుతాడు. అంటే ఉదాహరణగా మనకి పరమేశ్వరుడు ఒక 60 సంవత్సరాల వయసు ఇచ్చాడు అనుకోండి, ఇదే కాలభైరవుని పూజ చేయడం వలన ఈ వయసు 60 నుంచి 70 80 వెళ్తుంది. అంటే కాలభైరవుడు అంత శక్తివంతుడు. ఎందుకంటే కాలాతీతాయ విద్మహిందా మనం చెప్పుకున్నాం గాయత్రి, కాలాతీతాయ విద్మహే, కాలానికి అతీతుడు కాలభైరవుడు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా కాలభైరవ అనుష్ఠానం చేసుకుంటే చాలా మంచిది. కుటుంబం, సంతానం, పిల్లలు, ఐశ్వర్యం అన్నీ కూడా సమృద్ధిగా ఇవ్వగలిగినటువంటి వాడు కాలభైరవుడు. కాబట్టి మనమంతా కూడా కాలభైరవుడిని పూజ చేయింట్లో నిష్ఠా అనుష్ఠానాలు లేవు